ఒక కాకి కథ. ఒక దట్టమైన అడవిలో ఒక కాకి కుటుంబం నివసించేది. తల్లి కాకి, తండ్రి కాకి, వాటి పిల్ల కాకులు సంతోషంగా ఉండేవి. ఒకరోజు తల్లి కాకి ఆహారం కోసం అడవిలోకి వెళ్తూ పిల్లల కాకులతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండి ఎవరితోనూ మాట్లాడకండి అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అటుగా ఒక నక్క వచ్చింది. ఆ నక్క పిల్ల కాకులతో, అయ్యో, మీ అమ్మ మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి వెళ్ళిపోయింది కదా, మీకు ఆకలేసి ఉంటుంది కదా, నేను మీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను అని అంది. ఆ మాటలకి పిల్లకాకులు ఆ నక్క మాటలు నమ్మేశాయి. ఒక కాకి తలుపు తీయబోయింది. అప్పుడే వాటి తాతకాకి అటుగా వచ్చి, నక్కని చూసి అది నక్క, దానికి మీరు ఆహారం అవుతారు అని చెప్పింది. నక్క తాతకాకిని చూసి భయపడి పారిపోయింది. అప్పుడు ఆ కాకి తాత పిల్ల కాకులకు, అపరిచితులు ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు వినకూడదు, కుటుంబం చెప్పినట్లు వినాలి అని చెప్పింది. నీతి: అపరిచితులను నమ్మకుండా కుటుంబం చెప్పిన మాట వినాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.